నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు జూలై 31, 2026. ఈ రోజు కువైట్ లో, ఖత్తర్ లో, బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా కువైట్ లో అప్డేట్స్ కనుక చూసుకుంటే, కువైట్ పై ఇరాన్ ఈ రోజు మరోసారి డ్రోన్లతో, మిసైళ్లతో దాడి చేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా ఈ డ్రోన్లను, మిసైళ్లను గాల్లోనే పేల్చేయగా కొన్ని శకలాలు కిందపడి కువైట్ లో పలు ప్రదేశాల్లో ఆస్తి నష్టం జరిగిందని, ఈ దాడుల కారణంగా ఎవరికి గాయాలు గాని, ప్రాణ నష్టం జరగలేదని కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. తర్వాత కువైట్ లో ఈ రోజు భారీ భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కేవలం ఈ రోజు ఒక్క రోజులోనే 101 వైలేషన్లు అయితే నమోదు కావడం జరిగింది. లైసెన్సులు లేకుండా షాపులు నడుపుతున్న 6 గ్రోసరీ షాపులను అయితే అధికారులు సీజ్ చేయడం జరిగింది. 11 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే అక్రమంగా విక్రయిస్తున్న కొన్ని వస్తువులను, అలాగే సీల్ లేని కొన్ని బంగారు ఆభరణాలను అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే రూల్స్ పాటించని వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళపై కేసు నమోదు చేసి కొన్ని సంస్థలకైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. తరువాత కువైట్ లో 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఫ్రెండ్స్. 600 ఎక్స్ప్రెస్ హైవేపై ఒక కారు బోల్తా పడడంతో 2 మైనర్లకైతే గాయాలయ్యాయి. ఇందులో ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. మరొకరికైతే వైద్యం అందిస్తున్నారు. మరో సంఘటనలో జహరా మార్కెట్ లో ఒక కువైటీ వ్యక్తి ఒక అరబిక్ ప్రవాసిని కారుతో గుద్దడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఈ కువైటీ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది. తరువాత కువైట్ సిటీలో ఒక డెలివరీ కంపెనీలో డ్రైవర్, ఆ కంపెనీ ఓనర్ మధ్య చిన్న గొడవ కొట్టుకోవడం వరకు అయితే వెళ్లింది. డ్రైవర్ ఫిర్యాదు ప్రకారం యజమాని తనపై దాడి చేసి ముఖంపై కొట్టడంతో ఎడమ చెవి పొర చిట్లిపోయినట్లు అతనైతే తెలిపాడు. దాడి తర్వాత నొప్పి, వినికిడి సమస్య రావడంతో హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేస్తే అప్పటికే వైద్యులు ఎడమ చెవు పొర చిట్లిపోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ సంఘటనపై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. తరువాత కువైట్ లోని అబ్దుల్లి రోడ్డుపై జరిగిన ఒక గొడవలో ఒక అనుమానితుడు AK-47 తో ఒక వాహనంపై పలుమార్లు కాల్పులు జరపడం అయితే జరిగింది. కాల్పుల తర్వాత వాహనం ప్రమాదానికి గురై 3 వ్యక్తులైతే గాయపడ్డారు. అయితే వైద్యులు వైద్య పరీక్ష చేసిన తర్వాత వీరికి తుపాకీ గాయాలు లేవని నిర్ధారించడం జరిగింది. సంఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ ని స్వాధీనం చేసుకుని పోలీసులైతే దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత కువైట్ లోని జిలేబల్ షుబైర్ ప్రాంతంలో అధికారులు భారీ భద్రతా తనిఖీలు నిర్వహించి అక్రమ బిల్డింగ్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నివసిస్తున్న ప్రవాసులు దగ్గరలోని వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో అక్కడ చాలా జనాభా పెరిగి పారిశుద్ధ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా అధికారులు భారీ భద్రతా తనిఖీలు నిర్వహించి లీగల్ బిల్డింగ్స్ లో మాత్రమే ప్రవాసులు ఉండాలని చెప్పేసి ప్రవాసుల్ని హెచ్చరించడం జరిగింది. తర్వాత ఖత్తర్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇరాన్ దాడులపై ఖత్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఇరాన్, జోర్డాన్, కువైట్లపై జరిపిన దాడులను ఖత్తర్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని భద్రతపై పెద్ద ముప్పొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ సైనిక చర్యలు వెంటనే నిలిపివేయాలని ఖత్తర్ అయితే పిలుపునిచ్చింది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే, స్టేట్ ఆఫ్ హార్మోస్ లో ప్రయాణించిన ఖత్తర్ కు చెందిన నౌకపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఖత్తర్ కు చెందిన నౌక ఇరాన్ సూచించిన అన్ని రూల్స్ ను పాటిస్తూ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ప్రయాణించిందని చెప్పేసి ఇరాన్ కు చెందిన IRGC అలాగే ఇరాన్ కు చెందిన మీడియా అయితే తెలిపింది. తరువాత బెహ్రెయిన్ లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బెహ్రెయిన్ లో ఆన్లైన్ మోసాలపై అధికారులు కీలక హెచ్చరికలు అయితే జారీ చేశారు. బ్యాంకుల పేర్లతో, ప్రభుత్వ శాఖల పేర్లతో మోసగాళ్లు మీకు ఫోన్ చేసి మీ మొబైల్ స్క్రీన్ ని షేర్ చేయాలని, రిమోట్ యాప్ డౌన్లోడ్ చేయాలని అడుగుతారు. మీరు గనక ఇలా చేస్తే మీ OTPలు, బ్యాంకు వివరాలు, మీ పర్సనల్ డేటా వాళ్ళు దొంగలించే అవకాశం ఉంది. మీకు తెలియని వ్యక్తులు ఎవరన్నా స్క్రీన్ షేర్ చేయమంటే షేర్ చేయొద్దు. ఏదన్నా యాప్లు డౌన్లోడ్ చేయమంటే డౌన్లోడ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీ డబ్బులు మోసపోయే అవకాశం ఉందని బెహ్రెయిన్ గవర్నమెంట్ ప్రజలను, ప్రవాసులను హెచ్చరించడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్, ఖత్తర్, బెహ్రెయిన్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. వీడియోను మర్చిపోకుండా గల్ఫ్ కంట్రీలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్, ఖత్తర్, బెహ్రెయిన్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.